అంటే ఈ ఈ కల్చర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు చూసే అంటే చాలా మందిని ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు ఓపిక చూసి. ఉండలేదు మనిషికి. అంటే ఇంట్లో నుంచా వాడి బ్లడ్ ప్రాబ్లమా, జీన్స్ అది లేదు. ఓపిక అనేది లేదు మనిషికి. హ్మ్. ఆగలేకపోతున్నాడు. ఫుడ్ ఇంట్లో 5 నిమిషాలు ఆగరంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. హ్మ్. అంటే తొందరగా అయిపోవాలని తొందరగా క్షణికానందం కోసం ఇది. వెంటనే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. నాకు ఫుడ్ కావాలి 5 నిమిషాలలో అంటే అది ఉడికేలోపే ఆన్‌లైన్‌లో ఏదో బుక్ చేసుకొని తినేస్తున్నారు. హ్మ్. ఆ ఫుడ్ వాడు ఎలా చేశాడో, ఖరాబ్ అయిందో, బాగుందో, లోపల పురుగులున్నాయా ఏమో ఏమీ లేదు. హ్మ్. తినాలే అంతే. నైట్ అంతా ఫోన్ చూసుకోవాలి, యూట్యూబ్‌లు చూడాలి, వీడియోలు చూడాలి, నిద్రపోవాలి. హ్మ్. లైఫ్ అంతా ఏమంటారు మోర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి అలవాటు చేసుకుంటున్నారు. ఈ వర్కౌట్‌కి జిమ్ అంటున్నారు. 1 ఇయర్ ప్యాకేజ్ తీసుకొని 4 రోజులు పోతున్నారు. మిగతా డబ్బులు వేస్ట్. హ్మ్. ఏది కూడా అలాగే జరుగుతుంది ప్రతి విషయం. ఇప్పుడు అదే హెల్త్ గురించి ఎవరు ఆలోచించట్లే. బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చేయించుకుంటే ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటే మనం ఆ ప్రాబ్లమ్ తగ్గట్టు హెల్త్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటది. ప్రతి మనిషికి ఒక రోగం ఉంటదండి. కారు సర్వీసింగ్ ఎట్లా ఇస్తామో మన హెల్త్‌లో కూడా మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది బ్లడ్ టెస్ట్ చేస్తే ఏది విటమిన్ తక్కువ ఉంది, ఏముంది చూసుకొని ఆ విటమిన్స్ ఫుల్‌ఫిల్ చేసి కొంచెం ఒక అరగంట యోగా, ఒక అరగంట ఎక్సర్సైజ్. హ్మ్. రోజు ఒక కుక్కలకి, పిల్లులకి, ఏవో ఎనిమల్స్‌కి ఫుడ్. జస్ట్ ఆవులకి 4 బత్తాయిలు, ఒక అరటిపండ్లు, కొంచెం అమ్మ నాన్నలతో ఫోన్ మాట్లాడి ఒక అరగంట, వైఫ్‌తో టైం, పిల్లలతో టైం, ఇవన్నీ చేస్తే మస్తు ఉంటది. ఫోన్ తోటే మనిషి 24 అవర్స్ ఉంటున్నాడు. హ్మ్. అందుకనే బ్రెయిన్‌కి మనం బ్రెయిన్ అంటండి లక్షల కోట్ల ఉంటుందంట, మనకి ఇస్తుందంట. మన బ్రెయిన్‌లో ఉన్న చిప్ ఖాళీ ఉందంట. మనం వాడింది ఘోరందంట మన బ్రెయిన్‌లో. మన బ్రెయిన్‌నే మనం వాడట్లేదు. మన బ్రెయిన్ మొత్తం పడుకోబెట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అంత ఖరాబ్. ఇప్పుడు బ్రెయిన్ హ్మ్. మీరు ఇంటర్వ్యూకి రావాలి ఇవాళ. మహతీది ఇంటర్వ్యూ ఉంది. మీ బ్రెయిన్ మీకు ఇంటిమేట్ చేశారు సుధాకర్ సార్. మీకు కాల్ చేశారు, మీరు వచ్చారు. అట్లే మన బ్రెయిన్‌కి మనం వర్క్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. మనం మోటివేట్ చేసుకోవాలి. మన బ్రెయిన్ మనకి హెల్ప్ చేస్తుంది. మన బ్రెయిన్‌కి మనం లవ్వు నేను లవ్ లేకపోతే చచ్చిపోదా అంటే ఇంకా తాడు చూపిస్తుంది. ఇక చచ్చిపోరా భయ్ అని చెప్తుంది. అదే చూపిస్తుంది. బ్రెయినే మనకి ఇంటిమేట్ చేస్తుంది. మనకి నోట్లోంచి సూసైడ్ ఇట్లాంటి మాటలు రావద్దు. బ్యాడ్ టాక్, సూసైడ్ ఇవన్నీ ఏంటంటే మన బ్రెయిన్ రికార్డ్ అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్. ఆ రికార్డ్ అయితే మనకు హెల్ప్ చేస్తుంది. మనం ఫుడ్ అనుకోండి సార్, జిమ్కి వెళ్తావు, బాదం నానబెట్టి తింటాం, అది ఫుడ్ మనం డైట్ అనుకుంటాం. మనం ఏది రేపు నేను జిమ్కి వెళ్తున్నాను ఇది తినాలంటే అది మనకి ఇంటిమేట్ చేస్తుంది. ఎగ్ తీసుకోవాలని. శ్యామ్ ఎగ్ తినరా బాయ్, 5 ఎగ్గులు తిను, బాదం తిను, నువ్వు హెల్తీగా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు, అది మనకు చెప్తుంది. అట్లే నువ్వు లవ్ చేస్తే దాని కుడిపిచ్చేసి సంగనాగిపో, ఇవన్నీ అది బ్యాడ్ అంతా అదే చూపిస్తుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనకు చచ్చిపోతాం అన్నంత భయం అవుతుందండి. హాస్పిటల్కి వెళ్తే ఎందుకవుతుంది, అక్కడంతా బ్యాడ్. అట్లనే మన ఇల్లుని, మన ఇదిని మనం మంచిగా క్రియేట్ చేసుకోవాలి. చెట్లు పెట్టుకోవాలి, గాలి రావాలి, పోవాలి, వెలుతురు ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఉతికిన బట్టలు, నీట్నెస్. బెడ్ మీద ఇడిచిన బట్టలు వేస్తారు అందరు. అది తినేదేమో సోఫాలో తింటారు. సోఫాలో అన్నం మెతుకులు పడతాయి. వాడు డైనింగ్ టేబుల్ కొంటాడు కానీ వాడు టీవీ కొంటాడు, 4 టీవీలు ఒక టీవీ వాడతాడు. అంటే దుబారా ఖర్చు తగ్గియాలి. మనకి ఏం అవసరం అదే. మన మైండ్ని మనం మోటివేట్ చేసుకొని మంచిగా ఉంటే లైఫ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. వైఫ్ పెళ్లి చేసుకున్నప్పుడు ఫిక్స్ అయిపో, నేను నా భార్యను 100 సంవత్సరాలు చూసుకుంటా, నా పిల్లలతోటే నా లైఫ్ నా అంటే నీకు సబ్ కాన్షియస్ మైండ్ హెల్ప్ చేస్తుంది. నీ భార్య రాబాయ్ నీకుందా, నువ్వు సబ్ కాన్షియస్ మైండ్లో 100 మంది అమ్మాయిలను కుప్ప పెట్టేసుకో, ఇంకా నీకు ఎవరు నచ్చరు, నీకు లైఫ్లో సాటిస్ఫాక్షనే ఉండదు. ఫుడ్ 10 రకాలు తింటే ఏం తింటావు, అన్ని 10 టేస్ట్లు. అట్లనే లైఫ్ కూడా ఫేవరెట్ ఏమి ఉండదు అందులో. మనీ, లైఫ్, మనీని సేవ్ చేస్తే మన దగ్గర మనీ లేనప్పుడు మనల్ని మనీ సేవ్ చేస్తుంది. మనీని నువ్వు సేవ్ చేస్తే, నువ్వు మనీని మిస్యూజ్ చేస్తే నీకు మనీ హెల్ప్ చేయదు. టైం అనేది లాస్ అయిపోతుంది. నీకు టైం లాస్ అయిందంటే లైఫ్ లాస్ అయిపోయినట్టే. మనీ, ఫుడ్, వాటర్. నీకు నీళ్లు ఉన్న డ్రమ్లో నీళ్ళు అన్నీ వాడేసినావు అబ్బా, నీకు డ్రమ్లో నీళ్లు మళ్ళీ రావాలంటే ఎంత టైం పడుతుంది. నువ్వు పారబోసుడు ఈజీ, అది ఒక్కొక్క చుక్కకి ఎంత వాల్యూ ఉంటుంది. నీళ్ళు లేని చోట ఎంతమంది చచ్చిపోతున్నారు నీళ్ళే. సో ఏదైనా సార్, ఏదైనా శ్యామ్ ఒకటే లెక్క. చెట్టుకు నీళ్ళు పోస్తే పెరిగి కాయలు ఇస్తుంది, నీళ్ళు పోయిపోతే ఎండిపోయి చచ్చిపోతుంది. లైఫ్ కూడా ఒక మంచి మోటివేషన్, ఒక మంచి ఇది మనం కాన్ఫిడెంట్గా అనుకోని మెడిటేషన్లో ఐఎమ్ స్ట్రాంగ్, నేను పీకుతా, నా గోల్ రీచ్ అవుతా, నా మదర్ ఫాదర్ని చూసుకుంటా, నా పిల్లల్ని చూసుకుంటా, నా వైఫ్ని చూసుకుంటా, ఐఎమ్ లవింగ్ మై వైఫ్, మై లైఫ్ అని అనుకుంటే వాడు లైఫ్ ఇవన్నీ స్టేటస్ లోనే ఉంటాయి. నాది ఓన్లీ వాట్సాప్లో ఐఎమ్ క్వీన్ ఇన్ మై లైఫ్, ఇది ఒక్కటే ఉంటుంది నాకు. దీనికి నేను క్వీన్ అంట, నేను ఒక యువరాన్ని నా లైఫ్లో. నా మనీకి నేను బాగా రెస్పెక్ట్ ఇస్తాను, మనీని నేను ప్రేమిస్తా, నేను హెల్త్ని ప్రేమిస్తాను, నేను మంచిగా ఉండాలి, నేను అందగత్తెను, నేను బాగుండాలి, నా కారు, నా ఇల్లు, నా వాతావరణం నాకు బాగుండాలి, నేను స్ట్రాంగ్.
నా మదర్ ఫాదర్ బాగుండాలని ఫస్ట్ పొద్దున్న లేసి ఇదే అనుకుంటా నేను. వాడు సంకరాకి పోవాలి, వీడు కుడిచిపోవాలని నేను అనుకోను. ఎప్పుడు అందరు బాగుండాలి, నేను బాగుండాలి, అంతే. నా గురించి నేను బాగా ప్రేమిస్తా శ్యామ్. తర్వాత దేశం అంతా ప్రేమించవచ్చు. ఫస్ట్ నీకు నువ్వే ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది ఏపో నేను బాగాలేను, నేను అందంగా లేను, నా జీవితం సంకరాయిపోయింది, నేను ఇంతే, నా జీవితం ఇంతే అంటే వాడి జీవితం సబ్ కాన్షియస్ మైండ్ ఇంతే అంటది. ఇక నువ్వు బాగాలేవని చెప్తుంది. అది ఇక నువ్వు మాట్లాడిందే నీకు రిపీట్ అవుతుంది. మనకి ఇంకొకటి అండి, మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటే మనకి బ్యాడ్ హార్ట్ బీటింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి లెఫ్ట్ కాకుండా 5 నిమిషాలు వాటర్ తాగండి, ఒక పాటినండి, మూవ్ అవ్వండి. ఆ బ్యాడ్లోనే వెళ్తే మనకి ఏదో మనకి సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఇంటిమేట్ చేస్తుందంట, బ్యాడ్ వైబ్రేషన్ ఉంది, బీ కేర్ఫుల్ అని. అప్పుడు మనం కొంచెం థింక్ చేస్తే బాగుంటుంది. ఏమైతే నేను తోపును నాకేందని అంటే పోతాం, ఎక్కడో పడతాం, వెళ్ళాలి, అంతే సింపుల్. ఇది తెలంగాణ వాడేది అంతే. ఏదైనానండి, ఏదైనా లైఫ్లో క్లియర్ ఉంటే, బట్టలు ఉతకకపోతే ఎంత గలీజు ఉంటుందో, మన లైఫ్లో మన బ్రెయిన్లో ఉన్న చెత్తను క్లీన్ చేయకపోతే అంత వరస్ట్ ఉంటుంది లైఫ్. అన్ని హెల్త్, వెల్త్ ఇంపార్టెంట్. అండ్ టాకింగ్, మనం మాట్లాడే విధానము, మనం తినే ఫుడ్, మన పక్కల చుట్టుపక్కల ఉన్న మనుషులు, మనం ఖర్చు పెట్టే విధానం. నువ్వు అప్పు తీసుకోకు, అప్పు ఇవ్వకు, నువ్వే దగ్గర ఉన్నామని నువ్వు దుబారా చేయకు, ఇంకొకటి దగ్గర డబ్బు తీసుకొని దుబారా చేయకు. 2 థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు లైఫ్ సక్సెస్ అవుతుంది. అయినా ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి ఎలా మారాలి. ఇంటర్వ్యూ చూసి ఈ మాటలన్నా పెట్టండి, మారండి, మారితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు మోటివేషన్ సంబంధించి ఏమైనా వీడియో పెట్టారంటే అది ఎవరు చూడరు. ఇల్లీగల్ అఫైర్ గురించి పెట్టారు అనుకోండి, చూస్తారు. అది వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళు ఖరాబ్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. చాలా మంది ఇప్పుడు అవి చూసి ఇంకంతే, ఇంకా ఏం చేయాలి. ఇట్లాంటి సూచనలు అయితేనే ఉంటాయి, ఇట్లాంటి జీవితాలు పోతూనే ఉంటాయి, ఇట్లాంటి విడాకులు అయితేనే ఉంటాయి. మనకు ఇప్పుడు శ్యామ్ ఒకటే శ్యామ్, మంచి పెంచుకుంటే మంచి పెరుగుతుంది, చెడు పెంచుకుంటే చెడు పెరుగుతుంది. అవును. రూపాయి కూడా పెడితే 10, 10, 10, 100, 100, 100, లక్ష కోట్లు. సో 100 రూపాయలు కూడా నాకు వద్దు, నా బొంగులో అంటే ఇంకా అంతే ఉంటుంది ముచ్చట, ఏముండదు. ఇంకా ఏదైనానండి మనీ తోటే మొత్తం లింక్స్. మనీ అనేది నువ్వు సేవ్ చేయకపోతే లైఫే సేవింగ్ ఉండదు. ఇంకా నువ్వు మనీనే కాపాడు, నువ్వు పిల్లల్నే కాపాడుతావు, పిల్లల్నేం చూసుకుంటావు. నీకు సేవింగ్స్ అనేది ముందు స్టార్ట్ చేసేది మనీ దగ్గరనే. మనం ఒక విత్తనం వేస్తే ఒక చెట్టు అయితే కాయలు కాస్తే తింటారు అందరు. నువ్వు విత్తనం వేసి దాన్ని నీళ్ళేమైపోతా, నీకు చెట్టు ఎక్కడవుతుంది, కాయలు ఎక్కడ కాస్తాయి. ఏదైనా అండి లైఫ్లో మనీని సేవ్ చేస్తే నీకు మనీతోటి మెంటల్ టెన్షన్స్, అప్పులే ఉంటాయి, ఈఎంఐ ఉంటుంది, కారు ఈఎంఐ 10వ తారీఖు, ఇల్లు ఈఎంఐ 11వ తారీఖు, పర్సనల్ లోన్ 12వ తారీఖు, పిల్లల ఫీజు 20వ తారీఖు. ఇవన్నీ ఉంటే వాడికి మైండ్ ఎక్కడ పనిచేస్తుంది, స్ట్రెస్. వాడెవడో ఇల్లు కొనడానికి వీడెందుకు కొనుక్కోవడం, కిరాయి తీసుకో 10,000 పెట్టి, సింగిల్ బెడ్రూమ్ తీసుకో 5,000, నీకు 50,000 జీతం అయితే 5,000 రూమ్ తీసుకో, 10,000 తీసేసుకో. పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకు, చిన్నది కొనుక్కో, కూల్ అవుతుంది కదా, చిన్న టీవీ కొనుక్కో. ఒక్కొక్కరు ఇంకొకటి చెప్పాలండి శ్యామ్ గారు, షాపింగ్ వెళ్తే బై 1 get 1 అని చెప్పి 20-30 వేలు కొనేస్తారు. ఆ 20-30 వేలకు వీడికి ఇయర్ అంత వస్తుంది, అది ఆలోచించారు. ఎంతసేపు మనిషి పుక్కట్లో దొబ్బేద్దాం, పుక్కట్లోనే అన్ని చేద్దాం అంటే ఏది కుదరదు, వేస్ట్. ఇదంతా మారాలి, దీని మీద ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, అసలు సూసైడ్లే చేసుకోవద్దు, తగ్గాలి, మంచిగా మెడిటేషన్ చేయాలి. ఈ వైఫ్లది కూడా తొందరపడుతున్నారు బాగా. హస్బెండ్ డైవర్స్ విషయంలో 1కి 100 సార్లు ఆలోచించండి. మీ హస్బెండ్కి విడాకులు ఇచ్చినప్పుడు పేపర్లో రాసుకో, ఇప్పుడు విడాకులు ఇస్తాను, రేపు నీ కూతురు పెళ్ళి, నీ కొడుకు పెళ్ళి, నీ లైఫ్ ఏంటి, నీకు ఎవరు సెక్యూరిటీ, డబ్బులు ఇస్తే డబ్బులతో అన్ని పనులు కావు శ్యామ్. చాలా ఉంటుంది రిలేషన్లో, చాలా ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. సిల్లీగా అనుకుంటారు, ఇక కామెంట్లు పెడతారు ఒక్కొక్కడు, ఇక వాడు ఇష్టం వచ్చినట్టు పెడతాడు వాడు. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ పెనాల్టీ వేయాలి 50,000. అప్పుడు కామెంట్లు తగ్గిపోయి ఖాళీ ఉండి బోర్ కొట్టి ఏదో ఒకటి కామెంట్ పెట్టేస్తాడు. ఏదో నేను ఇంటర్వ్యూలో ఇలా కూర్చుంటే నువ్వు ఫస్ట్ చక్కగా కూర్చొని మాట్లాడంటున్నాడు. నేనేదో సోఫా మంచిగా ఉందని ఇట్లా రిలాక్స్ కూర్చొని ఆర్జీవీలా కూర్చొని మాట్లాడితే ఓ అమ్మ కామెంట్లు మొత్తం 2,500 కామెంట్లు, నువ్వు చక్కగా కూర్చుంటావా లేదా, నువ్వు ఇట్లా ఎందుకు కూర్చున్నావు, మరి మీరు చక్కగా కూర్చోపోతే ప్రమాదం. మరి అదే మామూలు ఇట్లా రిలాక్స్ కూర్చొని, మా ఇంట్లో సోఫా ఉంది సార్, అది కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది, జస్ట్ రిలాక్స్గా లీన్ అయినా. ఆ కామెంట్లు మొత్తం అది వైరల్ అయింది వీడియో, దాంట్లో మొత్తం నా కూర్చుని సిట్టింగ్ గురించే ఉంది. వాడు నా మాటలు వినరా భయ, నువ్వు నేనేం కూర్చున్నాను నువ్వు తర్వాత కానీ అని చెప్పి. అదే కదా మేడం నేను చెప్పాను ఇందాక, వాళ్ళు మనం మోటివేషన్ సంబంధించింది చెడు ప్రభావానికి ఎక్కువ కలియుగం అంటారు కదా. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం, కలియుగం రా, ఇంకేది ఇంకా కథమే అయిపోతుంది. కలియుగం వస్తే అది లాస్ట్ అంట కదా, కలియుగమే. పాపాలు పెరిగిపోయి బాధలు, ఇదే మర్డర్లు, కేసులు, గొడవలు, ఇష్యూలు, షార్ట్ టెంపర్, ఈగోస్, అమ్మ మాటినారు, పెళ్ళమ్మ మాటినారు, గర్ల్ ఫ్రెండ్ మాటినాడు, వాడి మాట వాడే వినాడు, పోతాడు వాడే. ఎవడు ఎంత తొందరపడితే అంత త్వరగా చావు విషయంలో మాత్రం తొందరపడకండి. ఆడియన్స్కి అందరికి ఒకటే చెప్తున్నా, లైఫ్ వెరీ స్వీట్,
సో మనం ఒక తల్లి బిడ్డను కనడానికి 9 నెలలు కష్టపడి మోసి కానీ అది పాపం పెరగన్నం పెట్టి చింతకాయ పచ్చడి పెట్టి చందమామ చూపించి అన్ని తినిపించి అంత పెద్ద చేసి అంత చదివించి అన్ని చేస్తే పెళ్లి చేసేసుకొని పెళ్ళాన్ని వదిలేసి డైవర్స్లు ఇచ్చి మళ్ళీ లవ్ మ్యారేజెస్ దాన్ని చంపి వీడు చచ్చి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్.